ఐపీఎల్ సీజన్ పూర్తయిపోయింది కదా, మరి నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి? బిఫోర్ వి గో ఇన్ టు ఇండియాస్ ఇంటర్నేషనల్ క్యాలెండర్, T20 వరల్డ్ కప్ ఉమెన్స్ది, మెన్స్ టూర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ టూర్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ మాడుకునే ముందర ఐపీఎల్ కాస్త రివ్యూ చేసుకుంటే బాగుంటుందిగా టీమ్ వైజ్. అండ్ వి గోనా స్టార్ట్ ఆఫ్ విత్ సన్ రైజర్స్ హైదరాబాద్, బికాస్ ఆబ్వియస్లీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఆదరణ ఉన్న టీమ్స్లో ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్. సో దాని నుంచే మొదలు పెడదాం. In this episode, we'll talk about the SRH review. ఈ రివ్యూలో we'll try and break down సీజన్ ఎలా ఉండింది ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేసుకోవచ్చా, ఏ ప్లేయర్స్ టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఏ ప్లేయర్స్ నుంచి పర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు, ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా వరుసగా స్టాట్స్ ఆధారంగా కాస్త ఫీల్తో పాటు కలిపి చేసుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. ఎస్, నాకు తెలుసు ఆల్రెడీ సన్ రైజర్స్ హైదరాబాద్ రివ్యూ హనుమ విహారీ చేసేస్తున్నారు. అది నేను ఇప్పటిదాకా జాగ్రత్తగా చూడకుండా అట్టే పెట్టుకున్నా. చూస్తే ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతామేమో అని చెప్పేసి ఎవరిది ఎక్కడ కనిపించినా సరే రివ్యూలు చూడకుండా సేఫ్ ఫర్ లేటర్ పెట్టేసుకుంటాను అనమాట. చకచకా చేసి అది చూస్తాను నేను కూడా. లెట్స్ సీ మన రివ్యూ ఎలా ఉందో కంపారిజన్ టు అదర్స్ రివ్యూస్. మీరు కూడా కామెంట్లో చెప్పొచ్చు. నౌ లెట్స్ డూ సమ్ స్టెప్ బై స్టెప్ అనాలిసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్కడ ఫినిష్ అయ్యారు సీజన్లో? దే ఫినిష్డ్ లీగ్ ఫేజ్లో నంబర్ 3 స్పాట్లో, ఎలిమినేటర్ ఓడిపోయారు. నాట్ అ బ్యాడ్ సీజన్ అట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ మంచి సీజన్ అని చెప్తాను, బికాజ్ యాజ్ ఎ టీమ్ మీరు ఐపీఎల్ ఆడుతున్నప్పుడు టాప్ 4లో ఫినిష్ అవ్వడం మీ ప్రధాన లక్ష్యం. అది అయిపోయిన తర్వాత అఫ్కోర్స్ టాప్ 2లో ఉండాలి, దెన్ కుదిరితే మీరు ట్రోఫీ గెలవాలి. సో టాప్ 4లోకి వచ్చారు. ఫస్ట్ మిషన్ అకంప్లిష్. సో గుడ్ జాబ్ బై సన్ రైజర్స్ హైదరాబాద్. ఫెంటాస్టిక్ సీజన్. నో లెట్స్ ట్రై అండ్ సీ. సీజన్ ముందర మీకు గుర్తుంటే వీళ్ళకి గెలుపుకి సూత్రం ఏంటి అంటే 200 కంటే ఎక్కువ స్కోర్ చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బికాస్ దాట్స్ దేర్ కీ టు సక్సెస్ అని మాట్లాడుకొని ఉన్నాం. ఇఫ్ రిమెంబర్ ఆ వీడియో మా బ్రో పెడతావా? ఎటర్ మా బ్రో డిస్క్రిప్షన్లో పెట్టేసాను, చెప్తా. సరే, ఈ సీజన్ ఏం చేశారు? నౌ 200 కంటే ఎక్కువ 9 సార్లు స్కోర్ చేశారు. వన్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 200+ స్కోర్స్. వైల్ బ్యాటింగ్ ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో 200+ 6 సార్లు క్రాస్ చేశారు. దాంట్లో 4 సార్లు గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు 200 కొట్టిన తర్వాత కూడా, విచ్ మీన్స్ 67% విన్ రికార్డ్. నాట్ అ బ్యాడ్ రికార్డ్ టు హ్యావ్. 4 out of 6 నాట్ బ్యాడ్. నౌ లెస్ దాన్ 200 స్కోర్ చేసినప్పుడు, దిస్ ఇస్ బ్యాటింగ్ ఫస్ట్ బై ద వే, 3 సార్లు లెస్ దాన్ 200 స్కోర్ చేస్తే ఒక్కసారి గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్, బికాజ్ మీరు 200 కంటే తక్కువ స్కోర్ చేస్తే గెలిచే ఛాన్సెస్ తక్కువ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎటువంటి బౌలింగ్ ఉన్నా మీకు. క్రికెట్ అటువైపు వెళ్ళిపోయింది, ఐపీఎల్ అటువైపు వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఒక 33% మాత్రమే గెలుపు శాతం ఉంది వెన్ యూ స్కోర్ లెస్ దాన్ 200. ఇది బ్యాటింగ్ ఫస్ట్. ఇన్ కంపారిజన్ బ్యాటింగ్ సెకండ్ మీరు చూస్తే కనుక చేజింగ్ 200+ 3 సార్లు జరిగింది, దాంట్లో 2 సార్లు గెలిచారు. అగైన్ దేర్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ కేమ్ టు ద 4. ఒకసారి ఓడిపోయారు. విన్ పర్సెంటేజ్ 67, నాట్ బ్యాడ్. చేజింగ్ లెస్ దాన్ 200 సర్ప్రైజింగ్లీ 2 సార్లు, ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. ఇట్స్ ఓకే. ఐ థింక్ ఒకటి అలా జరుగుతూ ఉంటాయి. అది ఓడిపోయిన ఒక మ్యాచ్ గుజరాత్ టైటన్స్ తోటి, అది యాక్చువల్లీ ఇబ్బంది పెట్టించాలా. ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఇన్ కంపారిజన్ టు ది అదర్ టీమ్స్ ఈ లీగ్లో ఈ సీజన్లో ఏం జరిగిందో చూద్దాం. నా సన్ రైజర్స్ హైదరాబాద్ చూస్తే కనుక బ్యాటింగ్ పరంగా స్ట్రైక్ రేట్స్లో దే ఆర్ సెకండ్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశారు త్రూ అవుట్ ద సీజన్. నాట్ అ బ్యాడ్ ఎఫర్ట్ అట్ ఆల్ యాజ్ ఫార్ as బ్యాటింగ్ గోస్. నా బౌలింగ్ కన్సిడర్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ వికెట్ 4th పొజిషన్లో ఉన్నారు. 4th మోస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ తీసుకున్నారు. అగైన్ కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ బౌలింగ్ కాస్త ఇన్ఎక్స్పీరియన్స్ ఉండింది, ఇట్స్ ఎ వెరీ గుడ్ జాబ్. టాప్ 4లో ఫినిష్ చేయడం ఇస్ నాట్ ఎ మీన్ ఫీట్ అట్ ఆల్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ 7th, అది కాస్త ఇబ్బంది పెట్టింది, ఇస్ నో డౌట్ ఇన్ దాట్. 7th అంటే మీరు ఎక్కువ రన్స్ కన్సీడ్ చేశారు ఓవరాల్గా సీజన్లో ఇన్ కంపారిజన్ టు అదర్ సైడ్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యావరేజ్ రన్స్ పర్ వికెట్ 24.9 గుజరాత్ టైటన్స్ ఉంది. వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు కదా, వికెట్స్ చాలా ఎక్కువ తీసుకున్నారు. ఆర్సీబీ అగైన్ హూ ఆర్ ది ఛాంపియన్స్, వాళ్ళు 27.9 రన్స్కి ఒక వికెట్ తీసుకున్నారు. అక్కడే సన్ రైజర్స్ హైదరాబాద్ 30.7 రన్స్ పర్ వికెట్, విచ్ ఇస్ నాట్ బ్యాడ్. లైక్ ఐ సెడ్, బాల్స్ పర్ బౌండరీ అన్ని కన్సీడ్ చేశారంటే ఎవ్రీ 5th బాల్ ఒక బౌండరీ, అప్రాక్సిమేట్లీ 4.3కి ఒక బౌండరీ కన్సిడర్ చేశారు. ది బెస్ట్ హ్యాస్ బీన్ 4.8 విచ్ ఇస్ కేకేఆర్. దే వర్ ద బెస్ట్ సైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాల్స్ పర్ బౌండరీ కన్సిడర్ చేయడం. ఇది బౌలింగ్. ఓకే, నా బ్యాటింగ్ పరంగా చూద్దాం. బ్యాటింగ్ కంపారిజన్ చేసి చూస్తే కనుక పంజాబ్ కింగ్స్ దే స్కోర్డ్ అట్ అ స్ట్రైక్ రేట్ ఆఫ్ 181 త్రూ అవుట్ ద సీజన్. వాళ్ళ రన్ రేట్ ఇస్ 10.8 అండ్ కంపేర్ దట్ సన్ రైజర్స్ హైదరాబాద్ దే స్కోర్డ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 176. దానిలో స్ట్రైక్ రేట్లో సెకండ్ పొజిషన్ టాప్ హ్యాస్ బిన్ పంజాబ్ కింగ్స్. వాళ్ళు క్వాలిఫై కాలేదు. ఐ థింక్ క్వాలిఫై అయిన టీమ్స్ టు ద ప్లే ఆఫ్స్ ఎస్ఆర్హెచ్ కూడా ఉన్నారు. ఆర్సీబీ 3rd స్పాట్లో, రాజస్థాన్ రాయల్స్ 4th స్పాట్లో. ఓవరాల్గా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపారిజన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాట్స్ చూస్తే నాట్ బ్యాడ్. నెక్స్ట్ నౌ ఫేజ్ వైజ్ డివైడ్ చేసి చూద్దాం. వాట్ డిడ్ సన్ రైజర్స్ హైదరాబాద్ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫేజెస్? పవర్ ప్లే మిడిల్ ఓవర్ 7-16, డెత్ ఓవర్ 17-20. నౌ ఈ ఫేజెస్ ఫినిష్ ఆఫ్ చేసి దెన్ విల్ టాక్ అబౌట్ హౌ ఐ ఫెల్ట్ వాచింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో స్టిక్ అరౌండ్ ఫర్ దాట్. నౌ పవర్ ప్లేలో ఏం చేశారు? పవర్ ప్లేలో చూస్తే కనుక బ్యాటింగ్ పరంగా 3 పారామీటర్స్ మీద రేట్ చేస్తున్నాం మనం. స్ట్రైక్ రేట్, 6s అండ్ రన్ రేట్. నా స్ట్రైక్ రేట్ చూస్తే సెకండ్ పొజిషన్లో ఇన్ ద పవర్ ప్లే ఆల్సో.
సిక్సెస్ కూడా సెకండ్ పొజిషన్లో ఇన్ ద పవర్ ప్లే, రన్ రేట్ కూడా సెకండ్ పొజిషన్లో ఇన్ ద పవర్ ప్లే. అగైన్ నాట్ బ్యాడ్ అట్ ఆల్, గుడ్ జాబ్ యాజ్ ఫార్ as బ్యాటింగ్ ఇస్ కన్సర్న్. బౌలింగ్ పరంగా ర్యాంకింగ్ చూస్తే అగైన్ ఇన్ వికెట్స్, ఎకానమీ అండ్ బాల్స్ పర్ వికెట్. నౌ వికెట్స్ 4th పొజిషన్లో ఉన్నారు, సిమిలర్ టు ఓవరాల్ వికెట్స్ కూడా. ఎకానమీ 10th పొజిషన్లో ఉన్నారు పవర్ ప్లేలో, విచ్ టెల్స్ యూ దట్ అందరికంటే ఎక్కువ రన్స్ పవర్ ప్లేలో కన్సీడ్ చేశారు సన్ రైజ్ హైదరాబాద్. దట్స్ డెఫినెట్లీ కాజ్ ఆఫ్ కన్సర్న్. అదొక కారణం కొన్ని కీ మ్యాచెస్ ఓడిపోవడానికి. అండర్స్టాండబుల్ రైట్? 10th పొజిషన్లో ఉన్నారు ఎకానమీ పరంగా. బాల్స్ పర్ వికెట్ 6th పొజిషన్లో ఉన్నారు. సో దే డిడ్ంట్ టేక్ ఇనఫ్ వికెట్స్ ఇన్ ద పవర్ ప్లే. 7 to 16 మిడిల్ ఓవర్స్లో ఏం చేశారు? అగైన్ మిగతా టీమ్ నంబర్స్ అవన్నీ కూడా దే ఫ్లాష్ ఆన్ యువర్ స్క్రీన్ ఫర్ షూర్. ఓవరాల్ టేబుల్ అంతా కూడా ఐఎమ్ హోపింగ్ దట్ ది ఎడిటర్ మాబ్రో పుట్స్ దట్. బట్ ద ర్యాంకింగ్ అగైన్ సేమ్ పారామీటర్స్, స్ట్రైక్ రేట్, సిక్సెస్ అండ్ రన్ రేట్. బికాస్ 6 ఆబ్వియస్లీ ఎన్ని కొట్టారు దాన్ని బట్టి మీ స్కోర్ అంత పెద్దగా అవుతుంది. సో స్ట్రైక్ రేట్ చూస్తే 3rd పొజిషన్లో ఉన్నారు 7 to 16, నాట్ బ్యాడ్ అట్ ఆల్. దే కెప్ట్ గోయింగ్, అగ్రెసివ్గా ఆడారు, వెరీ గుడ్. సిక్సెస్ 3rd పొజిషన్లో ఉన్నారు, గ్రేట్ జాబ్ అగైన్ దేర్. రన్ రేట్ 3rd పొజిషన్లో. సో బ్యాటింగ్ హెస్ నాట్ బిన్ ది కన్సర్న్. నౌ ఎప్పుడు కూడా మనం సన్ రైజ్ హైదరాబాద్కి బ్యాటింగ్తో ఇబ్బంది ఉంటుంది అనుకోలేదు. బౌలింగ్తో ఎంత కోపప్ చేయగలరు దాన్ని బట్టి ఎంత దూరం వెళ్తారో డిసైడ్ చేసి అనిపించింది. బౌలింగ్ పరంగా ఏం చేశారు? వికెట్స్ చూస్తే ఈ ఫేజ్లో 3rd పొజిషన్ ఉన్నారు, గుడ్ జాబ్ రైట్. కంపేర్ టు పవర్ ప్లే దే డిడ్ వెల్ హియర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ 7th పొజిషన్, అగైన్ నాట్ అ బ్యాడ్ జాబ్. పవర్ ప్లేలో 10th పొజిషన్లో ఫినిష్ అయ్యారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ, అందరికంటే ఎక్కువ ఇచ్చారనమాట. ఇక్కడ 7th పొజిషన్లో ఇట్ మిడ్ ఆఫ్ ద టేబుల్లో ఆర్ కొంచెం యావరేజ్ కంటే కాస్త తక్కువగా ఉన్నారు. బాల్స్ పర్ వికెట్ 5th పొజిషన్, నాట్ అ బ్యాడ్ ఎఫర్ట్ అట్ ఆల్. సో మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీస్తూనే ఉన్నారు కొంచెం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. దే క్యాన్ ఇంప్రూవ్ ఫర్ షూర్. ఇది ఒక ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్. పవర్ ప్లేలో కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మిడిల్ ఓవర్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డెత్ ఓవర్స్ విషయానికి వచ్చేద్దాం. ఓవర్స్ నెంబర్ 17 to 20. బ్యాటింగ్ పరంగా స్ట్రైక్ రేట్స్ ఇది డిప్ అయింది. సిక్సెస్ చూస్తే 3rd పొజిషన్, నాట్ బ్యాడ్. రన్ రేట్ 4th పొజిషన్, ఓకే, దే కెన్ డూ స్లైట్లీ బెటర్. ఎక్కువ కంప్లైంట్స్ లేవు బ్యాటింగ్ తోటి. బౌలింగ్ పరంగా ఐ థింక్ డెత్ ఓవర్స్ వాజ్ అ రెవల్యూషన్ యాజ్ ఫార్ as సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగ్ ఇస్ కన్సర్న్. అంటే వాళ్ళ పవర్ ప్లే కంటే మిడిల్ ఓవర్స్ కంటే డెత్ ఓవర్స్లో మీరు నంబర్స్ చూస్తే ది షుడ్ బ్లో యర్ మైండ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ వికెట్స్ 2nd ర్యాంక్లో ఉన్నారు, 2nd మోస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ తీసుకున్నారు ఇన్ ద డెత్ ఓవర్స్. దట్స్ అ ఫ్యాబులస్ జాబ్ డన్ బై దెమ్. సో 30 వికెట్స్ కేకేఆర్ తీసుకుంటే వీళ్ళు 28 వికెట్స్ తీసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు సన్ రైజ్ హైదరాబాద్ బౌలర్స్ ఫర్ దాట్. ఎకానమీ నంబర్ 1 డెత్ ఓవర్స్లో they've got the best economy. That's something to be proud of. No, డెత్ ఓవర్స్లో అది చేయగలిగినప్పుడు అదే ఇంటెంట్ గనక వాళ్ళు మిడిల్ ఓవర్స్ అండ్ పవర్ ప్లేలోకి తీసుకురాగలిగితే వచ్చే సీజన్లో no reason why they can't be champions, right? Of course, now top performances ఎవరి నుంచి వచ్చాయి? Top 5 batters ఎవరు సన్ రైజ్ హైదరాబాద్కి సీజన్లో? హెన్రీ క్లాసన్, సెన్సేషనల్ సీజన్, 624 runs, average of 48, strike rate of 160, 30 plus scores 11, 50 plus scores 6, అండ్ బ్రిలియంట్. ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. నంబర్ 4లో వచ్చి అందరికంటే ఎక్కువ రన్ స్కోర్ చేశాడంటే సలాం చెప్పాల్సిందే మనిషికి. యూనో వెన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు క్యాప్ ఇస్తారు, యూ సే హ్యాట్స్ ఆఫ్, దట్స్ అ సైన్ ఆఫ్ రెస్పెక్ట్ రైట్. అలాగే ఇక్కడ హెన్రీ క్లాసన్ కూడా ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ క్యాన్ సే హ్యాట్స్ ఆఫ్ సర్, చాలా బాగా ఆడారు మీరు అని చెప్పి తీరాల్సింది, అంత మంచి పర్ఫార్మెన్స్ తన నుంచి. సెకండ్ స్పాట్లో ఇషాన్ కిషన్ అట్ నంబర్ 3 వాజ్ అ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్. తను 600 పైగా రన్ స్కోర్ చేశారు, 6 not to be precise, యావరేజ్ ఆఫ్ అబౌవ్ 40, స్ట్రైక్ రేట్ 182, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ క్లాసన్. బ్రిలియంట్ జాబ్ ఆన్ దాట్. 830 ప్లస్ స్కోర్స్, వెరీ కన్సిస్టెంట్ సీజన్ తనకు కూడా. సిక్సెస్ ఒక 32 ఉన్నాయి, 50s ఒక 6 స్కోర్ చేసి తను కూడా. సో బేసికలీ 3 and 4 కన్సిస్టెంట్గా డెలివరీ చేశారు. వాళ్ళే ఒక మూల స్తంభంగా నిలిచారు ఈ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్కి. నంబర్ 3లో అభిషేక్ శర్మ, అగైన్ నాట్ అ బ్యాడ్ సీజన్ ఫర్ హిమ్, 563 runs, 40కి పైగా యావరేజ్ అన్ ఓపెనర్, 205 స్ట్రైక్ రేట్, దట్స్ హిస్ జాబ్. హీ డిడ్ దట్ పర్ఫెక్ట్లీ. 830 కంటే ఎక్కువ స్కోర్లు ఉన్నాయి, 4 50s ఉన్నాయి, ఒక సెంచరీ కూడా ఉంది. సో యూ కాంట్ ఫైండ్ ఫాల్ట్. ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. హీ డిడ్ హిస్ జాబ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ అభిషేక్ శర్మ. నంబర్ 3 స్పాట్లో తను ఉన్నాడు. ట్రావిస్ హెడ్ 4th పొజిషన్ ఉన్నాడు, 410 runs స్కోర్ చేసినా కూడా స్లైట్లీ డిసప్పాయింటెడ్ విత్ హిమ్, బికాస్ ఎక్స్పెక్ట్ చేసినంత బహుశా తన నుంచి రన్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ కాలేదేమో. తన యావరేజ్ 27.33, రెగ్యులర్గా కొంచెం ముందరే అవుట్ అయిపోయినాడు. స్ట్రైక్ రేట్ 170, నాట్ బ్యాడ్ అగైన్. 6 సార్లు 30 కంటే ఎక్కువ స్కోర్ చేశాడు, కానీ 2 సార్లు మాత్రం 50 ప్లస్ స్కోర్స్, అంటే కన్వర్ట్ సరిగ్గా చేయలేకపోయాడు. స్టార్ట్స్ 6 సందర్భాల్లో వచ్చాయి, అవుట్ ఆఫ్ 15 ఇట్ ఇస్ 6, నాట్ ఈవెన్ 35-40%. సో నాట్ అ ఫెంటాస్టిక్ సీజన్ లైక్ చూద్దాం. ఇక్కడ మనం 11 times 30 ప్లస్ స్కోర్ చేసిన క్లాసన్, దానిలో సగం ఇక్కడ ట్రావిస్లో స్కోర్ చేశాడు 30 ప్లస్ ఇన్ ద సీజన్. సో యావరేజ్ సీజన్ ఫర్ హిమ్. 2 50 ప్లస్ స్కోర్స్ ఉన్నాయి. అండ్ 5th పొజిషన్ నితీష్ కుమార్ రెడ్డి, ఐ థింక్ ఈజ్ అట్ అ ఫ్యాబులస్ సీజన్ బోత్ విత్ ద బ్యాట్ అండ్ బాల్. చూస్తే కనుక ఇక్కడ 300 పైగా రన్స్ ఉన్నాయి, యావరేజ్ ఆఫ్ 30, కమింగ్ అట్ 5, సమ్ టైమ్స్ 6 and 7, స్ట్రైక్ రేట్ 172, 430 ప్లస్ స్కోర్స్. గ్రేట్ జాబ్ బై నితీష్ కుమార్ రెడ్డి. కొన్ని సందర్భాల్లో ఓడిపోయిన మ్యాచ్ల్లో కూడా ఒక రేర్ గార్డ్ ఎఫర్ట్ ఇవ్వడం, క్లాసన్తో కలిసి ఒక పెద్ద పార్ట్నర్షిప్ చేయడం, ఇవన్నీ కూడా గుర్తుంటుంది మీకు. సో వీళ్ళు టాప్ 5 బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, కుడోస్ టు దెమ్ ఫర్ దట్. టాప్ 5 బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ ఎవరు? ఐ థింక్ దిస్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ.
at the top 15 innings-లో 20 వికెట్స్ తీసుకున్నాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ ఆన్ డిస్ప్లే. పవర్ ప్లేలో వేశాడు, మిడిల్ ఓవర్స్లో వేశాడు, డెత్ ఓవర్స్లో వేశాడు. డెత్ ఓవర్స్లో ఎక్కువ వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ తక్కువ ఉందంటే తన పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది దాంట్లో. ఎకానమీ ఆఫ్ 9.3, అండర్ 10, 20 వికెట్స్, బౌలింగ్ ఇన్ దోస్ టఫ్ ఓవర్స్, పవర్ ప్లే ఇన్ ద డెత్ ఓవర్స్, స్ట్రైక్ రేట్ 16.3, 4 వికెట్ హాల్ 1. గ్రేట్ జాబ్ బై హిమ్. సెకండ్ పొజిషన్లో సాకిబ్ హుసేన్. ఐ థింక్ హీస్ ద ఫైండ్ ఆఫ్ ద సీజన్ సన్ రైజ్ హైదరాబాద్కి. ఇక్కడ చూస్తే కనుక 11 innings-లో 15 వికెట్స్ తీసుకున్నాడు. స్టాండర్డ్ పర్ఫార్మర్, ఫైండ్ ఆఫ్ ద సీజన్. 9.5 ఎకానమీ, అగైన్ బౌలింగ్ దోస్ టఫ్ ఓవర్స్, డెత్ ఓవర్స్లో చాలా వేసాడు. స్లోవర్ బాల్ వాజ్ వెరీ ఎఫెక్టివ్. 16.8 స్ట్రైక్ రేట్ అండ్ 1 4 వికెట్ హాల్. గ్రేట్ జాబ్ బై హిమ్. ప్రఫుల్ హింగే స్టార్టెడ్ ఆఫ్ ద బ్యాంక్, 4 వికెట్ హాల్, రైట్, అదొకటి ఒక 4 వికెట్ హాల్. బట్ 7 మ్యాచ్ల్లో 14 వికెట్స్ ఆన్ అండ్ ఆఫ్ ఆడాడు బికాస్ ఎక్స్పెన్సివ్గా కూడా ప్రూవ్ అయ్యాడు. యూ కెన్ సీ దట్ ఎకానమీ ఇస్ 11.7. మిగతా అందరు బౌలర్స్తో పోలిస్తే తందే అందరికంటే ఎక్కువ. పవర్ ప్లేలో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. ఈస్ కమ్ బ్యాక్ రియలీ స్ట్రాంగ్లీ ఇన్ ద డెత్ ఓవర్స్. వికెట్స్ తీసుకున్నాడు కానీ రన్ రేట్ కంట్రోల్ చేయలేకపోయాడు. అది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రఫుల్ హింగే గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ సీజన్. ఫస్ట్ సీజన్ మాత్రమే, ఎక్కువ తప్పు పట్టడానికి లేదు, అంత అనుభవం లేదు తనకి. ఇట్ ఇట్ ఏ గుడ్ జాబ్. థర్డ్ పొజిషన్ తనున్నాడు. 11.1 స్ట్రైక్ రేట్, విచ్ టెల్స్ దట్ ఎవ్రీ 2 ఓవర్స్కి ఒక వికెట్ తీసుకున్నాడు, విచ్ ఇస్ ఎ గ్రేట్ స్ట్రైక్ రేట్ టు హ్యావ్. శివంగ్ కుమార్ తను బాగా చేశాడు, 9 వికెట్స్ తీసుకున్నాడు. అగైన్ బౌలింగ్ టిపికలీ ఆఫ్టర్ ద పవర్ ప్లే. ఎకానమీ బాగుంది, 9.6, అండర్ 10 ఫర్ స్పిన్నర్ ఇస్ వెరీ గుడ్. స్ట్రైక్ రేట్ 26, అంటే 4.2 ఓవర్స్కి ఒకసారి వికెట్ తీసుకుంటున్నాడు. అది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1 వికెట్ పర్ మ్యాచ్, ఐ థింక్ ఇల్ డూ ఎ వెరీ గుడ్ జాబ్. 1 for 40 in 4 overs, ఐ వుడ్ టేక్ దట్ ఎనీ డే. స్పిన్నర్ కదా, కొంచెం అటాకింగ్గా వికెట్స్ కోసం వెళ్తే బాగుంటుంది. ప్యాట్ కమిన్స్, హీ వాజ్ స్టాండ్ అవుట్. మిడిల్ ఓవర్స్లో 7 to 16 ఎకానమీ ఆఫ్ అండర్ 6, 5.33 అనుకుంటా. జస్ట్ లుక్ ఎట్ దిస్, 8 innings, 8 వికెట్స్, ఎకానమీ ఆఫ్ 9.6, మిడిల్ ఓవర్స్లో 5.33. సో పవర్ ప్లే కూడా వేసాడు, డెత్లో కూడా వేసాడు, అక్కడ రన్ స్కోర్ చేస్తారు. బట్ మధ్యలో భలే కంట్రోల్ చేశాడు తను. 24 స్ట్రైక్ రేట్, అంటే ఎవ్రీ 4 ఓవర్స్కి వికెట్ తీసుకున్నాడు. హర్ష్ దూబే 8 innings-లో 8 వికెట్స్. ఓకే, ఫింగర్ స్పిన్నర్కి ఇంతకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ యూజువలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కన్సిడరింగ్ ద ఫస్ట్ ఫుల్ సీజన్ ఫర్ హిమ్, ఐఎమ్ ఓకే, రైట్. టాప్ పర్ఫార్మెన్స్ తను ఉన్నాడు. 10.3 ఎకానమీ, అది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. 10 వరకు ఐఎమ్ స్టిల్ ఓకే ఫర్ ఎ స్పిన్నర్. వికెట్స్ తీసుకుంటే 1 వికెట్ మాత్రమే పర్ ఇన్నింగ్స్ తీసుకున్న సందర్భం చూస్తున్నాం ఇక్కడ. ద బెస్ట్ అండ్ వర్స్ట్ పర్ఫార్మర్స్ ఎవరు, వాళ్ళ గురించి కాస్త మాట్లాడుకుందాం. విల్ కమ్ టు ద పార్ట్ వేర్ వాట్ దే కెన్ ఇంప్రూవ్. హ్యాంగ్ ఆన్. బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరు అంటే సాకిబ్ హుసేన్. ఐ థింక్ స్టాండ్ అవుట్ పర్ఫార్మ్, లైక్ ఐ సెడ్, ఫైండ్ ఆఫ్ ద సీజన్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. 15 వికెట్స్ తీసుకున్నాడు. ప్రఫుల్ హింగే 14 వికెట్స్ తీసుకున్నాడు. వెరీ గుడ్ బౌలింగ్ ఆప్షన్స్ దొరికే సన్ రైజ్ హైదరాబాద్కి. శివంగ్ కుమార్ 9 వికెట్స్. సో బ్యాటింగ్ పరంగా కంటే కూడా బౌలింగ్ పరంగా వచ్చిన పాజిటివ్స్ వీళ్ళే అనమాట. బ్యాటింగ్ విభాగంలో ఎవరు డిసప్పాయింట్ చేశారంటే స్మరణ్ కాస్త డిసప్పాయింట్ చేశాడు. 4 innings-లో 19 runs మాత్రమే స్కోర్ చేయడం. అవకాశాలు వచ్చి దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు. యావరేజ్ 6.3 వచ్చిన ఛాన్సెస్ యూజ్ చేసుకోలేదు. విల్ గెట్ అనదర్ షాట్? ఐ హోప్ ఈ డస్. యంగ్స్టర్ ఈజ్ డన్ రిలీ వెల్ ఇన్ ద డొమెస్టిక్ సర్క్యూట్. సో నమ్మకం చూపించి ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకో సీజన్లో బాగుంటుందని అనుకుంటున్నా. వెయిట్ చేసి చూద్దాం. లియామ్ లివింగ్స్టన్ 13 కోట్లు. ఆల్సో ప్యాట్ కమిన్స్ వెనక్కి వచ్చిన తర్వాత దాన్ని ఫిట్ చేయడానికి ప్లేయింగ్ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. 2 innings ఆడాడు, 15 runs మాత్రమే స్కోర్ చేశాడు. అండ్ 7.5 యావరేజ్ అంతే ఉంది తనకి. స్ట్రైక్ రేట్ 60. ఐ డోంట్ నో వాట్ హీ డెడ్, హైయెస్ట్ ఆఫ్ 14. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, రిలీజ్ ఏ ప్లేయర్స్ని చేయొచ్చు, చేస్తే బాగానే ఉంటుంది సన్ రైజ్ హైదరాబాద్కి. లియామ్ లివింగ్స్టన్, ఐ థింక్ హీ కెన్ బి రిలీజ్. 13 కోట్లకి తన్ని కొన్నారు. తనకి ఎక్కువ పాత్ర లేదు, తన కాంబినేషన్ ఎక్కడ సెట్ అవుతుందో అర్థం కావట్లేదు. సో యూ క్యాన్ రిలీజ్ హిమ్. 13 కోట్లు కూడా ఫ్రీ అవుతాయి, వేరే ప్లేయర్స్ కోసం వెళ్ళొచ్చు. తను రిలీజ్ చేసి తక్కువ ప్రైస్కి తెచ్చుకోండి, తప్పలేదు. 1 కోటి, 2 కోట్లు, 3 కోట్ల వరకు ఓకే. 13 చాలా ఎక్కువ అనిపిస్తోంది. జాక్ ఎడ్వర్డ్స్, తనని 3 కోట్లకు తీసుకున్నారు, అందుబాటులో లేడు తను. ఐ థింక్ హీ కెన్ బి రిలీజ్డ్. అమిత్ కుమార్ 30 లక్షలు మాత్రమే, సరే రిలీజ్ చేసేయచ్చు. డేవిడ్ పెయిన్, ఐ డోంట్ థింక్ దే గోన్ గో బ్యాక్ టు హిమ్. తను 2 కోట్లు తను రిలీజ్ చేయొచ్చు. యూ కెన్ సేవ్ మనీ దేర్. జయదేవ్ ఉనాద్కట్, ఐ థింక్, నాట్ ట్రైంగ్ టు బి రూడ్ హియర్, బట్ జయదేవ్ ఉనాద్కట్ బహుశా షెల్ఫ్ లైఫ్ అయిపోయిందేమో అని అనిపిస్తుంది. బికాజ్ యువ్ గాట్ సాకిబ్, యువ్ గాట్ ప్రఫుల్, ఎవరైతే స్లోవర్ బాల్స్ వేస్తారో స్ట్రెంత్ ఇదే అంటారు కదా జయదేవ్ ఉనాద్కట్కి. దాంతోపాటు వేగం కూడా వేయగలడు. ఇట్స్ గోట్ డిసెప్ట్ స్లోవర్ వన్. సో యువ్ గాట్ సాకిబ్ హుస్సేన్. ఇప్పుడు జయదేవ్ ఉనాద్కట్ని ఆడించడం బహుశా కుదరకపోవచ్చు. సో యూ క్యాన్ యాక్చువల్లీ రిలీజ్ ఇస్ వాట్ ఐ థింక్. ₹1 ఆర్ బ్యాకప్ ఆప్షన్గా పెట్టుకుంటానంటే దే క్యాన్, బట్ యూ కెన్ కన్సిడర్, ద మేనేజ్మెంట్ మైట్ కన్సిడర్ రిలీజింగ్ ఇస్ వాట్ ఐ థింక్. అలాగే హర్షల్ పటేల్ 8 కోట్లు. ఈజ్ నాట్ డూయింగ్ ఇనఫ్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో హీ కెన్ ఆల్సో బి లెట్ గో ఆర్ రిలీజ్ చేసి తక్కువ ప్రైస్కి తెచ్చుకోవచ్చు కావాలనుకుంటే. నా వీళ్ళని రిలీజ్ చేసేస్తే ఇక్కడ 13, 8, 20 కోట్లు, 22 కోట్లు, 25 కోట్లు, 3, 28 కోట్లు, ఇన్ ఎక్సెస్ ఆఫ్ 25 crores తోటి మీరు మినీ ఆప్షన్కి వెళ్ళొచ్చు. యూ కెన్ లుక్ ఫర్ గుడ్ బౌలర్స్ అగైన్. కాస్త బ్యాకప్స్ కావాలి. ఎవరికి తెలుసా, ప్యాట్ కమిన్స్ మైట్ నాట్ బీ అవైలబుల్ కంప్లీట్ సీజన్కి 2027లో, బికాజ్ వాళ్ళకి యాషెస్ ఉంది, ఓడిఐ వరల్డ్ కప్ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఐపీఎల్ నుంచి నెక్స్ట్ ఐపీఎల్ ఐ థింక్ 15 టెస్ట్ మ్యాచ్లు ఆడతారు. అండ్ ప్యాట్ కమిన్స్ క్లియర్గా ఇక్కడ ఇంటర్వ్యూలో చెప్పున్నాడు దట్ టెస్ట్లు వదిలే ప్రసక్తే లేదు, ఓడిఐ వరల్డ్ కప్ సాక్రిఫైస్ ఛాన్సే లేదు. మరి ఇంకేదో ఎక్కడో చోట కొంచెం గివప్ చేయాల్సి వస్తుందేమో, మిగిలింది ఐపీఎలే.
అదే బహుశా చాలామంది ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ నెక్స్ట్ సీజన్ లెట్ గో చేయొచ్చు. సో యూ నీడ్ టు లుక్ ఫర్ ఎ గుడ్ బ్యాకప్ ఫర్ ప్యాట్ కమిన్స్. కెప్టెన్ పరంగా ఇషాన్ కిషన్ ఉన్నాడు, హీల్ హ్యాండిల్ ఇట్. తను మొదటి 7 మ్యాచ్లో చూపించాడు, 5 గెలిచారు కూడా అక్కడ, 4 గెలిచారు కూడా అక్కడ. సో ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కానీ యాజ్ అ బౌలర్ యూ నీడ్ సంబడి టు రీప్లేస్ ప్యాట్ కమిన్స్. ఆ పవర్ ప్లేలో వేసే ఎబిలిటీ, మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ చేసే ఎబిలిటీ, డెత్ ఓవర్స్లో కావాలంటే వేసే బౌలర్, ఇలాంటి బౌలర్ కావాలి. 25 కోట్లు పైగా మీరు పెట్టుకొని మినీ ఆక్షన్లోకి వెళ్ళొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ బౌలర్స్ యూ క్యాన్ గో అండ్ టార్గెట్ దెమ్. ఐ థింక్ స్కౌట్స్ నెట్వర్క్ ఫుల్ టైమ్ రైట్ నౌ. వేరే వేరే లీగ్స్లో ప్రపంచంలో కూడా సన్ రైజ్ హైదరాబాద్కి ఎక్కడెక్కడైతే, సన్ రైజర్స్కి ఎక్కడెక్కడైతే వేరే ఫ్రాంచైజీలు ఉన్నాయో అక్కడ ఎవరైనా బాగా పర్ఫామ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా, వాళ్ళని తెచ్చుకోవచ్చా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. దట్ షుడ్ బి దేర్ టార్గెట్ నౌ. ఇవి బేసిక్గా స్టాట్స్ ఆధారంగా సన్ రైజ్ హైదరాబాద్ రివ్యూ. ఇప్పటిదాకా నచ్చుంటే గివ్ అస్ అ షౌట్ అవుట్, గివ్ అస్ అ కమెంట్, బికాస్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు కమ్ అప్ విత్ ద స్టాట్స్. సో for that also, and the editors who've done all of this graphics work for you. Now let's talk about what can be improved. ఇందాక మనం ఆడుకున్నట్టుగా డెత్ ఓవర్స్ బౌలింగ్ చాలా బాగుంది, బట్ పవర్ ప్లే బౌలింగ్ అండ్ మిడిల్ ఓవర్స్ బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బ్యాటింగ్ పరంగా ఎట్ సమ్ ఇన్స్టెన్సెస్ ఐ థింక్ సన్ రైజ్ హైదరాబాద్ క్యాన్ చూస్ వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ కొంచెం మార్చుకోవడానికి తప్పు లేదు. గేమ్స్ అగేన్స్ట్ జీటీ ఎక్కడైతే 86 కాల్అవుట్ అయ్యారో అక్కడ దే కుడ్ హావ్ ప్లేడ్ బెటర్, అప్రోచ్ ఇట్ బెటర్. మ్యాచ్ గెలవకపోయినా దగ్గరకు వచ్చి నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అయ్యి ఉండేదేమో. దట్స్ వన్. గేమ్ అగేన్స్ కేకేఆర్ హైదరాబాద్లో ఆడుతున్నప్పుడు దే వెంట్ ఫర్ లాట్ ఆఫ్ షాట్స్, 160 మాత్రమే స్కోర్ చేశారు. అది బహుశా గెలవాల్సిన గేమ్. సో ఇలా చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ఉంటాయి. నువ్వు గెలవకపోయినా నెట్ రన్ రేట్ మరీ ఇంత దెబ్బ పడకపోయి ఉంటే నెట్ రన్ రేట్తో కూడా టాప్ 2లో వెళ్ళుండే వాళ్ళు, ఎక్స్ట్రా ఛాన్స్ వచ్చి ఉండేది. సో దట్ ఈస్ సంథింగ్ ఐ హోప్ దే చేంజ్. ఐ అండర్స్టాండ్ ఇలాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతాం మేము, అందరిని ఎంటర్టైన్ చేస్తాం మేము, కానీ ఎంటర్టైన్ చేయడం మాత్రమే లక్ష్యమా, ట్రోఫీ గెలవడం లక్ష్యమా అని చూసుకోవాలి. నన్ను అడిగితే ఎవరన్నా సరే ఒక టోర్నమెంట్ ఆడేది ట్రోఫీ గెలవడానికి, వరల్డ్ కప్ ఆడేది వరల్డ్ కప్ గెలవడానికి, అందరినీ ఎంటర్టైన్ చేయడానికి కాదు. ఐపీఎల్ ఆడేది కూడా ట్రోఫీ గెలవడానికి. ఎన్ని ట్రోఫీస్ ఉన్నాయి ఒక ఫ్రాంచైజీకి, దాన్ని బట్టే మీరు ఎంత సక్సెస్ఫుల్ అని మాట్లాడుకునేది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలిచారు ఆర్సీబీ. దే ఆర్ రైట్ నో ఇన్ దిస్ ఎరా ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్. ఓవరాల్గా ఎంఐకి, సిఎస్కేకి 5 టైటిల్స్ ఉన్నాయి, కేకేఆర్కి 3 ఉన్నాయి. దే ఆర్ ది మోర్ సక్సెస్ఫుల్ టీమ్స్ ఓవరాల్గా ఐపీఎల్లో. సో కొలమానం ఎప్పుడు కూడా ఎన్ని ట్రోఫీస్ గెలిచారన్నది. 2016లో ఒకసారి గెలిచారు, మళ్ళీ గెలవాలి. ఆ టాలెంట్ లేదా? ఉంది. అప్రోచ్ చాలా బాగుంది, కానీ దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చా, మాడిఫై చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. చేసుకుంటే టాప్ 2లో ఫినిష్ అయ్యే ఛాన్స్ ఉంది. టాప్ 2లో ఫినిష్ అయితే ది ఛాన్సెస్, ద ప్రాబబిలిటీ ఆఫ్ యూ విన్నింగ్ ద ట్రోఫీ ఇంక్రీజ్, బికాజ్ యూ విల్ హ్యావ్ వన్ బ్యాడ్ గేమ్ ఈ స్టైల్ ఆఫ్ గేమ్ ఆడుతున్నప్పుడు, ఈ స్టైల్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు. అది ఎలిమినేటర్లు అవ్వకూడదని కోరుకోవాలి. సార్ జరిగింది అదే. సో దట్స్ వన్ మేజర్ థింగ్ టు ఇంప్రూవ్ ది అప్రోచ్ టువర్డ్స్ ది గేమ్. ఎక్కడైతే కొంచెం తగ్గాడితే తప్పు లేదని అర్థమవుతుందో అక్కడ ఆడాలి. ఆర్సీబీ హైదరాబాద్ ఆడిన మ్యాచ్లో వాళ్ళు దే ఓన్లీ లుక్ టు గెట్ టు ఎ సర్టన్ స్కోర్ సో దట్ టాప్ 2లో ఫినిష్ అవ్వాలి అని. మ్యాచ్ ఓడిపోయారు. చాలామంది అంటున్నారు మాతో గెలవలేకపోయారని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ ఆర్సీబీ హ్యాడ్ దేర్ ఐ ఆన్ ద బిగ్గర్ ప్రైజ్, ఆన్ ది ట్రోఫీ. అది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గెలవడం కాదు, ఈ మ్యాచ్ గెలిచిన వాడిపైన ఫరక్ పడదు. ఇది అర్థం చేసుకున్నారు వాళ్ళు. సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్స్ మై నాట్ అగ్రీ విత్ మీ సేయింగ్ దట్ లేదు మేము ఇలానే ఆడతాం. అయితే యూ షుడ్ బి ఓకే విత్ ద ఫ్యాక్ట్ దట్ ట్రోఫీస్ రావు. ట్రోఫీ రాకపోయినా పర్లేదు, మాకు ఈ అప్రోచ్ చాలు అంటే అది మీ ఇష్టం. బట్ my point of view is that you play for the trophy, and that should be the number one criteria, number one motivation, and danikoso you should do whatever it takes to win the trophy. I hope they do that. I hope it's a better season next time going around. It's a good season 2026 kuda. Finishing number 3 in the league phase is not bad at all. Eliminator lo odiparu, happens to anybody. So బ్యాటింగ్ బాగానే చేశారు. యూ సీ దట్ లాట్ ఆఫ్ పారామీటర్స్ సెకండ్ స్పాట్లో ఉన్నారు. బౌలింగ్ డెత్ ఓవర్స్ చాలా బాగా చేశారు విత్ ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ అటాక్స్. లాట్ ఆఫ్ పాజిటివ్స్, ఎ ఫ్యూ నెగిటివ్స్. దాన్ని కరెక్ట్ చేసుకుంటే 3 కాస్త 2-1 అయి ఉండేది. And hopefully next time it happens. So ఇప్పటిదాకా వీడియోస్ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ మీకు ఏ పారామీటర్ నచ్చింది, ఇలా స్టాట్ పరంగా ఏ స్టాట్ మీకు ఎక్కువ నచ్చింది లెట్ us know in the comments. అలాగే సబ్స్క్రైబ్ స్టాంప్ టేల్స్. మరొక మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.